హాయ్ గైస్, దిస్ ఇస్ సూర్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సారీ గైస్, ఫస్ట్ వ్లాగ్ చేసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాను, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆల్రెడీ మీ ఫస్ట్ వ్లాగ్ చూశారు, మ్యాటో డెల్టా కోసం చెప్పాను. అలానే సెకండ్ వ్లాగ్ ఏడ్ చేద్దాం ఆలోచిస్తే లాస్ట్కి ఫ్యూలెక్స్ కోసం చెప్పాలనిపించింది. ఫ్యూలెక్స్ కోసం చెప్పడానికి దానికన్నా ముందు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది BS6 వెహికల్. ఇది నేను ఆల్రెడీ BS4 వెహికల్ కూడా చూశాను, డ్రైవ్ చేశాను, బాగుంది. కంపేర్ టు దిస్ BS4 అనేది నాకు బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న BS6లోన ఇంజిన్ ప్రాబ్లం కానీ లేదంటే జర్కినెస్ కానీ చాలా వరస్ట్గా ఉన్నది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కంపేర్ టు BS4 టార్క్ కూడా ఏమి ఉండదు. అంటే మీది అడ్వెంచర్ బైక్ అనేసి మీరు అనుకోవచ్చు. అడ్వెంచర్ బైక్ అవని, నార్మల్ బైక్ అవని, టార్క్ కానీ లేదంటే జర్కినెస్ కానీ లేదంటే ఇంజిన్ లైఫ్ కానీ నాకైతే టూ వరస్ట్ అనిపించింది ఎందుకు కంపేర్ టు BS4. సో నేను ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లమ్స్ నుండి నేను బయటికి రావాలంటే నేను చాలా ఆలోచించాను ఎలాగా ఏంటి అని. ఎందుకంటే ఈ బైక్కి మేజర్గా కావాల్సింది ఇంజిన్. మీకు ఇంజిన్ హీట్ ఎక్కుతుంది, నార్మల్గానే ఇంజిన్ హీట్ ఎక్కుతుంది అంటే దానికి ఏదో ఒక రెక్టిఫై సొల్యూషన్ అనేది నాకు కావాలని అనిపించింది. సో దానికోసం నా వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ సజెస్ట్ ఏం చేశారంటే, ఫ్యూలెక్స్ పెట్టుకో, బాగుంటుంది, నీకు అన్ని రకాలుగా నీకు యూజ్ అవుతుంది, అది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని అనగానే. సో దానికోసం నేను సెర్చ్ చేస్తే సో నాకు బెటర్ సొల్యూషన్ ఓకే అని నాకు అనిపించింది. సో ఇంకా నేను మా ఫ్రెండ్ ద్వారా అనేసే కాదు, నేను చాలామందికి కూడా నేను ఇలాగే అడిగాను ఏటి సొల్యూషన్ ఏంటి అంటే, చాలామంది కూడా ఫ్యూలెక్స్ చేసుకో లేదంటే పవర్ట్రానిక్స్ చేసుకో అనేసి నాకు చాలామంది చెప్పారు. సో నా బడ్జెట్కి ఫ్యూలెక్స్ ఇదే బెస్ట్ అని నాకు అనిపించింది. సో దానికోసం అని చెప్పి ఇంకొంచెం రీసెర్చ్ చేశాను, వాట్ ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, అది ఎలాగుంటుంది ఏంటి, అది ఏమైనా ప్రాబ్లం అంటే ఫ్యూచర్లో, ఎందుకంటే ఇంజిన్ బేస్ కాబట్టి బ్యాటరీ కనెక్ట్ చేస్తారు కాబట్టి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఏటా అని చెప్పి నేను చాలా ఆలోచించి చాలా వీడియోస్ కూడా నేను చూశాను. సో ఇప్పుడు నేను ఎలాగైతే వ్లాగ్స్ చేసి మీకు చెప్తున్నానో, సో ఆపోజిట్ పర్సన్ వ్లాగ్స్ కూడా నేను అలానే చూసి వాట్ అని బాగా ఐడియా తెచ్చుకున్న తర్వాత నేను ప్రొసీడ్ అయ్యాను అనమాట ఫ్యూలెక్స్ కోసం. నాట్ ఓన్లీ టార్క్ గైస్, నాకు ఇంజిన్ కూడా చాలా హీట్ ఎక్కుతుంది. అంటే సమ్మర్ సీజన్ అని కాదు, నాకు రైనీ సీజన్ అవని, వింటర్ సీజన్ అవని, ఏ సీజన్లో అయినా కూడా నాకు BS6 వెహికల్తో మాత్రం ఇంజిన్ చాలా అంటే చాలా హీట్ ఎక్కుతుంది నాకైతే. అండ్ నేను అబ్జర్వ్ చేసింది నా బైక్తో కూడా నేను అబ్జర్వ్ చేసింది అయితే మాత్రం అదే గైస్. ఫ్యూలెక్స్ వాట్ ఈస్ ఫ్యూలెక్స్ ప్రో? దిస్ ఈజ్ ద బాక్స్. ఇది ఫ్యూలెక్స్ అనమాట. పర్లేదు, ఇందులో ఏమి లేదు, కంగారు పడాల్సిన అయితే అవసరం అయితే లేదు. ఈ బాక్స్ చూసి చాలా పెద్దదేమో అనుకుంటున్నారు కదా, ఇంతే ఉంటుంది, చిన్న సైజ్. అది మనకి ఎలా కంపేర్ చేద్దామంటే మ్యాక్సేఫ్ చూసారా? సో మ్యాక్సేఫ్ అని సైజే ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటంటే, విచ్ కనెక్ట్స్ టు ద ఆక్సిజన్ సెన్సార్ అండ్ ECU అనమాట. ఈ రెండుకి కనెక్ట్ చేసిన దాన్ని ఫ్యూలెక్స్ అంటారు. సో ఇప్పుడు మీకు దీనికోసం మీకు చెప్పాలి కదా, దీని ఫీచర్స్ ఏంటో చెప్పాలి కదా, దీని స్పెసిఫికేషన్స్ చెప్పాలి కదా. సో ఇప్పుడైతే దీని స్పెసిఫికేషన్ గురించి చెప్తాను, చూడండి. టోటల్గా 10 ఫీచర్స్ ఉంటాయి. అందులో నెంబర్ 1 ఏంటంటే 10 ఆటోటోన్ స్విచబుల్ మ్యాప్స్. నెంబర్ 2 ఏంటంటే మ్యాప్స్ యాజ్ పర్ రైడర్ ఆర్ బైక్ ఎక్విప్మెంట్. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు ఇందులో 10 మ్యాప్స్ ఉంటాయి అన్నమాట. ఈ 10 మ్యాప్స్ అనేవి మీరు మీ యొక్క బైక్ యాక్సరీస్ ఆర్ రైడర్ ఒక డ్రైవింగ్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. నెంబర్ 3 ఏంటంటే ఎయిర్ ఫిల్టర్కి, ఎగ్జాస్టర్కి కంప్లీట్గా అప్గ్రేడ్ అనమాట. ఇది యాడ్ చేయడం వల్ల మీకు ఎటువంటి డ్యామేజెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండవు, లైఫ్ వస్తాయి వీటికి. ఇంకా నెంబర్ 4 ఏంటంటే కూల్గా ఉంటుంది ఇంజిన్, ఆ తర్వాత ఇంజిన్ లైఫ్ అనేది బాగుంటుంది ఫస్ట్. నెంబర్ 5 ఏంటంటే చాలా ఈజీ ఇది, అంటే మీరు కూడా ప్లగ్ అండ్ ప్లే చేసుకో, చాలా ఈజీగా ఉంటుంది ఇది ప్లగ్ అండ్ ప్లే చేయడానికి. నెంబర్ 6 ఏంటంటే మెయిన్లీ ఇది వాటర్ అండ్ హీట్ రెసిస్టెంట్ ఇది. నెంబర్ 7 షాక్ కొట్టడం లేదా వాటర్లో తడిసిపోయి షాక్ కొట్టడం అని ఉంటూ ఏమీ ఉండవు. మొత్తం టోటల్గా చెప్పాలంటే షాక్ ప్రూఫ్ ఇది. ఆ తర్వాత నెంబర్ 8 అనేది ఏ యాంగిల్లో అయినా, ఏ లెవెల్లో అయినా, లైక్ మన రైనీ సీజన్ అవని, వింటర్ సీజన్ అవని, సమ్మర్ సీజన్ అవని, ఎలాంటి సీజన్లో అయినా ఇది మనకి ఎటువంటి డ్యామేజెస్ అయితే కలిగించదు. ఆ తర్వాత థ్రాట్లింగ్ లెవెల్స్లో కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. మీకు ఇమీడియట్గా జర్క్స్ రావడం కానీ లేదంటే డౌన్ షిఫ్ట్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. దీనివల్ల చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూలెక్స్ వల్ల. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకు నేను ఫ్యూలెక్స్ వేసుకోవడం వల్ల. నెంబర్ 10 కూడా ఏంటంటే ఈజీగా మీకు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు మనం. అంటే లైక్ మీకు
ఇది ప్లగ్ అండ్ ప్లే చేసిన తర్వాత ఇది ఎలా యూస్ చేయాలా, లేదంటే యూస్ చేయడం నాకు కష్టమేమో అని మీరు అనుకోవచ్చు. కానీ వన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రం మీరైతే ఒక రేంజ్లో ఆడుకుంటారు దాంతో. చాలా అంటే చాలా బాగుంటుంది. బెనిఫిట్స్ నేను చెప్పాను గైస్, బెనిఫిట్స్ అండ్ ఫీచర్స్ అనేవి సిమిలర్గానే ఉంటాయి. సో దిస్ ఈజ్ ద సెకండ్ వ్లాగ్ అన్నమాట. ఇంతటితో నేను ఎండ్ చేస్తాను ఇది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఏవైనా రెక్టిఫై చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నా కామెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే మాత్రం అప్గ్రేడ్ అవుతాను నేను నా వ్లాగ్స్లోన. సో బాయ్ గైస్, సైనింగ్ ఆఫ్ టుడే.